ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం మూడింటిలో ఏ ఒక్కటి భూమిని ఢీకొట్టినా అంతే. సర్వం సమాప్తం. చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. అంతా అనంతమైన విధ్వంసం జరుగుతోంది. ఇంతకీ ఆ ఢీ కొట్టేదేమిటి? ఎందుకు భూమిని ఢీకొట్టనుంది అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరేం లేదు, విశ్వాంతరాల నుంచి వచ్చి పడే అనుకోని అతిథుల గురించి చెప్పుకునే ఆస్ట్రాయిడ్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. రాబోయే కాలంలో వీటి ఉపద్రవం ఎక్కువగా ఉండబోతుందని చెబుతోంది నాసా. ప్రస్తుతం మాత్రం ఈ 3 ఆస్ట్రాయిడ్స్ వేగంగా భూమి దిశగా ప్రయాణిస్తున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. విశ్వాంతరాల్లో ఇలాంటి గ్రహ శకలాలు, ఉల్కపాతాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అవి దారి తెన్ను లేకుండా ఏ దిశ నుంచి ఎటువైపున తిరుగాడుతుంటాయి. గతంలో అనేక ఆస్ట్రాయిడ్స్ భూమికి అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటివి వచ్చినప్పుడల్లా భూమికి అంతం వచ్చేసిందనే వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఆస్ట్రాయిడ్ 2024 వైఆర్4, ఆస్ట్రాయిడ్ 535844 ఈ కోవకు చెందినవే. 2032లో భూమిని ఢీకొట్టడానికి 3.1% అవకాశాలున్నాయని నాసా గతంలో వెల్లడించింది. ఆ తర్వాత దాన్ని సవరించింది. ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టడానికి గల అంచనాల శాతాన్ని 0.004%కి కుదించింది. ఆస్ట్రాయిడ్ 535844 పైన అలాంటి అంచనాలే వేసింది నాసా. ఇప్పుడు భూమి వైపు వస్తున్న 3 గ్రహ శకలాలు భూమికి ప్రమాదకరంగా మారినట్లు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేశారు. ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా భవిష్యత్తులో భూమిపై ఉత్పాతాన్ని సృష్టించే అవకాశాలను కొట్టిపరేయడం లేదు. బ్రెజిల్లోకి సావో పోలో స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు వీటి కదలికలను గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురించారు. ఈ 3 గ్రహ శకలాలు 2020 SB 524522, 2020 CL1 ప్రస్తుతం ఈ 3 కూడా మన భూమికి పొరుగునే ఉన్న శుక్రగ్రహం పరిధిలో సంచరిస్తున్నాయి. సూర్యుడికి అతి సమీపంలో ఉండడం వల్ల టెలిస్కోప్లకు అందడం లేదని సావో పోలో స్టేట్ యూనివర్సిటీ వెలేరియా కురుబ్బా తెలిపారు. వాటి ప్రస్తుత గమనం శుక్రగ్రహానికి అతి సమీపంలో ఉంది. గురుత్వాకర్షణలో ఏ చిన్న తేడా వచ్చినా మరుక్షణమే అవి భూమి వైపు తమ దిశను మార్చుకుంటాయి. దీనివల్ల విపత్కర పరిణామాలు సంభవించవచ్చని ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి భూమిని ఢీకొట్టినా దాని తాకిడికి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం గల బిలం ఏర్పడుతోంది. హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే మిలియన్ల రెట్లు అత్యధికంగా శక్తి ఉత్పన్నమవుతుందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఆయా ఆస్టరాయిడ్ల కదలికలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఈ మధ్య ప్రసారం కూడా చేసింది. వీటిని కోఆర్బిటర్ ఆస్టరాయిడ్స్ గా గుర్తించినట్లుగా తెలిపింది. అంటే ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్లు శుక్రుని గురుత్వాకర్షణలకు లోనే ఉన్నాయని, సూర్యుడి నుంచి వెలువడే కాస్మిక్ బ్లైండ్ స్పాట్స్, సౌర తుఫాన్ల వంటివి వాటి మార్గాన్ని నిర్దేశిస్తాయని ది డైలీ గెలాక్సీ వెల్లడించింది. ఫలితంగా అవి భూమికి మరింత ప్రమాదకరంగా మారినట్లు సమాచారం. సూర్యుడిపై సంభవించే విస్ఫోటనాలకు కూడా అవి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అదే గనక జరిగితే భూమికి ముప్పు తప్పదు. వీటిని నివారించే చర్యలపై కూడా డిబేట్ జరుగుతోంది. రాకెట్లు ప్రయోగించి వాటి దిశ మార్చవచ్చని గతంలో ప్రయోగాలు జరిపిన నాసా ఇప్పుడు వీటిని నివారించే స్థాయి రాకెట్లను తయారు చేయడం చాలా కష్టమని చెబుతోంది. అంటే మోతాదును మించిన గ్రహ శకలాలతో భూమికి ఉపద్రవం తప్పదని అర్థం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. గ్రహ శకలాల ప్రమాదం నిరంతరంగా ఉంటుంది. అది ఊహించుకుంటేనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే దృశ్యాలు గుర్తుకొస్తుంటాయి మనకి. ఒకవేళ ఏదైనా పెద్ద గ్రహ శకలం కనుక నేరుగా వచ్చి భూమిని ఢీకొడితే ఏమవుతుంది, భూమిపై ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుంటుంది అన్న ఊహే భయంకరంగా ఉంటుంది. గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో గ్రహ శకలం దూసుకొస్తే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఉన్న పలాన మండిపోతుంది. ఆ మండిపోగా మిగిలిన శకలాలు వేగంతో భూమిని ఢీకొడతాయి. ఆ తరువాత పరిణామం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఇంత విధ్వంసాన్ని కూడా తట్టుకొని కొందరు నిలబడగలిగితే గనక వారు ఎలా జీవించాలి అన్న విషయం పైన కూడా పరిశీలన జరుగుతోంది. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఎలా మనుగడ సాగించాలి అన్న దానిపై ఈ విశ్లేషణ ఉంటుంది. నిజానికి మనం ముందు చెప్పుకున్నట్లు ఆస్ట్రాయిడ్ సృష్టించే విధ్వంసం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేలాది అణుబాంబులు పేలితే ఏమవుతోంది? ఒక్క క్షణంలో భూమి టపేల్మని పేలిపోవడం అంటూ ఉండదు. కానీ దశల వారీగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ పరిణామాల ప్రభావం భూమి మొత్తంగా విస్తరిస్తోంది. అలాంటప్పుడు ఆ నష్టం మామూలుగా ఉండదు. నిన్న ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైపోయింది. దీంతో ఆకాశంలోకి కిలోమీటర్ ఎత్తులో భారీగా బూడిద ఎగిసిపడింది. అగ్నిపర్వతం బద్దలవడంతో పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు.
పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన వాయువులు విడుదల అవుతుండటంతో ప్రజలంతా మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైనటువంటి మౌంట్ ఎట్నా గత 5 ఏళ్లుగా చురుకుగా ఉంది. అది కాస్త ఇప్పుడు అపారమైన వేడివేడి బూడిదను వెదజల్లుతోంది. ఆస్ట్రాయిడ్స్ ఢీ కొడితే ఇంతకంటే ఎక్కువ అంటే లక్షల రెట్లు విధ్వంసం ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్నది. కేవలం భూమి లోపల బడభాగ్ని బయటకు వస్తోంది. గ్రహ శకలం ఢీ కొడితే ఊహ కందనంతగా విధ్వంసం ఉంటుంది. నిజానికి ఇది విపత్తుల గురించి భయపడే ప్రయత్నం కాదు. ఒకవేళ అలాగాని జరిగితే తర్వాత మనం ఎలా స్పందించాలి అన్న విషయంపై శాస్త్రవేత్తలు జరిపిన లోతైన అధ్యయనం మాత్రమే. ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దిశగా జరిగిన కసరత్తుగా దీన్ని చూడాలని అంటున్నారు పరిశోధకులు. పెద్ద పెద్ద కార్పొరేట్ నాయకులు, సైనిక వ్యూహకర్తలు ఇలాంటి అంశాలపై అధ్యయనం చేస్తూ ఉంటారు. భవిష్యత్తు కోసం ఎలా సన్నద్ధం కావాలో దీని ద్వారా వారికి అవగాహన వస్తూ ఉంటుంది. నిపుణులు ఊహించిన ఆ పరిస్థితులు ఎలా ఉండబోతాయో ఇప్పుడు చూద్దాం. భూమిపై ఎక్కడో ఒక చోట సదరు గ్రహ శకలం ఢీ కొడుతూ ఉంటుంది. ఆ వెంటనే ఆకాశాన్నంటేలా మంటలు ఎగిసిపడతాయి. సముద్రాలు, చెరువులు, నదుల్లో జీవరాశులు చనిపోయి పైకి తేలుతూ ఉంటాయి. చాలా వరకు పశు సంపద కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత గాలి చల్లబడుతోంది. ఎందుకంటే గ్రహ శకలం భూమిని ఢీ కొట్టగానే కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండవు. ఎందుకంటే ఆకాశంలోకి ఎగిసిన దుమ్ము అలా నిలబడిపోతోంది. సూర్యకిరణాలు భూమిపైకి ప్రసరించవు. దాంతో ప్రపంచం మొత్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దాంతో ప్రపంచం మొత్తంగా వ్యవసాయం కుప్పకూలిపోయి ఎక్కడి పంటలు అక్కడే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కొన్ని ఏళ్ల వరకు సూర్యరశ్మి భూమిని చేరుకోకుండా దట్టమైన ధూళి మేఘాలు కమ్ముకుంటాయి. ఆ పరిస్థితిని ఊహించి పరిణామాలను చర్చించడం జరిగింది. గ్రహ శకలం ఢీ కొట్టి 1 ఏడాది పూర్తయ్యాక మనుషులు బ్రతికి బట్టగడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఫుడ్ సప్లై చైన్ చిన్నాభిన్నం అయిపోతోంది. మిగిలిన కొద్దిపాటి జనానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇలాంటి ఘటన వల్లే బిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అనబడే భారీ జీవులు తుడిచిపెట్టుకుపోయాయి. నిజంగానే ఇది జరిగింది కూడా. దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం నేటి మెక్సికో పరిసరాల్లో చిక్స్లూప్ అనబడే గ్రహ శకలం భూమిని ఢీకొట్టింది. దాంతో ఆనాటి మెక్సికో తీర ప్రాంతం మొత్తం ప్లాస్మాతో నిండిపోయిందని అధ్యయనాల ద్వారా తేలింది. అక్కడి తవ్వకాలలో లభించిన ఆధారాల మేరకు దాదాపుగా 2400 కిలోమీటర్ల పరిధిలో నీరు మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది అన్నమాట. అంటే గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు గాల్లోకి లేచిన ధూళి ప్రపంచాన్ని కమ్మేసింది. ఆనాడు మొత్తంగా 25 ట్రిలియన్ టన్నుల ధూళి వాతావరణంలో కలిసిపోయింది. దీంతో సూర్యరశ్మి భూమిని చేరుకోవడం కష్టమైపోయింది. ఆ విపత్తు నుంచి చాలా డైనోసార్లు తప్పించుకోలేకపోయాయి. కానీ గుహలు, గొయ్యిల్లో జీవించినటువంటి మన పూర్వీకులు లాంటి క్షీరదాలు మాత్రం బతికి బట్టకట్టాయి. రేపు ఇలాంటి విపత్తే ఎదురైతే గనుక అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తున్నారు. కొంతకాలం జనం గుహల్లో జీవించాల్సి ఉంటుంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. గుహ ద్వారా కొంతకాలం వరకు రక్షణ ఉంటుంది. కానీ ఆహారం, నీరు లేకుండా జీవించడం కష్టం కదా. బహుశా కొన్ని డైనోసార్లు బయటపడి ఉండొచ్చు, కానీ తిండి లేకపోవడంతో అవి అంతరించుకుపోయి ఉండొచ్చు. కాబట్టి రాబోయే ముప్పును ఎలాగూ నివారించలేము. ఉన్నంత కాలమైనా శాంతిగా జీవించడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు.